హలో నమస్తే, వెల్కమ్ టు జాయ్ విత్ జాను. ఇవాళ మనం సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో చూసుకుందాం. దానికన్నా ముందు నేను కొన్ని స్టిల్ ఫొటోస్ దిగాను, అవి ఇప్పుడు చూసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయింది. ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చక్కగా మీ తల్లి గారికి, తండ్రి గారికి, అత్తగారికి, మామగారికి, తర్వాత గురువులకి, ఇష్టదైవానికి సత్యానుసార నమస్కారం వేసి ఒక్కసారి నమస్కారం వేసుకోండి. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయో సంస్మరణార్థం సామసరతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆవదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. హరి ఓం. ధ్రువంతే రాజా వరుణేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తాంబూలాన్ని చిరుకు పక్క పెట్టండి. ఇక్కడ తాంబూలాన్ని దేవుడి దగ్గర పెట్టండి, ఇక్కడ గణపతి దగ్గర పెట్టండి. రైట్, వీళ్ళు పక్క పెట్టమ్మా. అంతే నాన్న, ఇది తిప్పాలి. గణపతి ఇటు ఉందో వేస్తే అది అట్లా. రైట్, ఇక కూర్చోండి. అగ్గి పెట్టింది కదా. రైట్, చెప్తాను. సంకల్పం చేశాక ఇటువంటి బౌల్ ఒకటి ఇవ్వండి. నీళ్ళు వదలడానికి నీళ్ళు వదలాలి కాబట్టి ఒక బౌల్. అమ్మాయి కూడా ఇస్తున్నది. నాకు అప్పుడే ఉన్నావు, ఇది అమ్మాయి కూడా అది గుర్తుంచుకో. ఆదిమ్య కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణः జీవ్రాభ్యసివరాः కల్పే వైశ్వరేకలేగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే లక్ష్మీనివాస హరిహర బ్రాహ్మణ గురుచరణో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణమ్మ ఎవరిది మన అంటుదారేమో. చవన్ మహర్షి భవస్య నాగరికి పేరు ముందు సురేంద్రనాథ సురేంద్రనామ దేశరత్నస్య చవన్ మహర్షి గోత్ర భవస్య సురేంద్రనామ దేశరత్నవతి సామ్రాజ్యలక్ష్మియ సామ్రాజ్యనామ దేశ సహకుటుంబానాం అవయ విశ్వరత్నం జమాస్య పుత్రః చవన్ మహర్షి గోత్రోద్భవస్య కృష్ణ చైతన్య నామ దేశస్య తస్య ధర్మజ్ఞస్య నన్ను అక్షిత పట్టుకో. మూడు వేదం, ఈ మూడు వేదం పట్టుకోవాలంటే చెప్పండి. అస్మాకం అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ గృహే సమస్త ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహీత ఆగామి సర్వారిష్ట దోష పరిహారార్థం మమ గృహే ఇతోధిక ధనలాభ అష్టలక్ష్మి కరుణాకటాక్ష అభివృద్ధి సిద్ధ్యర్థం శీఘ్రమేవ సత్సంతాన సుపుత్ర ప్రాప్త్యర్థం వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం సంభవిద్భిః ద్రవ్యైః
సంభవిద్భిः ఉపచారైः నియమిత ఆచార ప్రకారేణ సత్యనారాయణ స్వామి వ్రతాఖ్యం శుభకర్మ కరిష్యే. నీళ్ళు వేసుకో 3 సార్లు డబ్బులు పెట్టేసే పూనతోటి దాంట్లో 3 సార్లు అంతే పైంచి అంటే వదిలేసి అంతే అంతే 3 సార్లు ఆలోచన సమాప్త్య పూజ కరిష్యే రసారాధన కరిష్యే. అమ్మాయికి నువ్వు పోయాలి 4 రోజులు పట్ట అంతే రైట్. ఆదో దీపారాధన కరిష్యే. తల్లి నువ్వు వెలిగిస్తా రెడీ ఉన్నాయి ఇక్కడ ఇటు పక్కన ఇటు పక్కన దీవులు ఉంటాయి అన్నమాట. ఇంటి పక్క ఉంది సరేనా రైట్. వెలిగించావా సరిపోదు. మన దీపం వెలగాలి పొగరాదు ఆ పై చేతికి నన్ను ముందు వెలిగించు. నీకు ఇది కన్వెంట్ ఉంటుంది. ఓ ఉద్దీప్య సుజాత వేదో భగ్నం నిర్తిమాపసోగుశ్యామహ్యం మావః జీవనం చ దిశో హరి ఓం ఓం 3 సార్లు ఓమందైన తమలపాకంతో నీళ్ళల్లో ఓమందై గంగే అంటే పట్టుకోమ లక్ష్మీపతిరావు గంగే చేమ నేచేవా కృష్ణే గోదా సరస్వతి కొద్దిగా మహానుకోండి దుర్దక్షయ కార్యక్రమం చల్లనంది మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంతే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవుని చల్లు గణపతి చల్లు హరి ఓం దేవుని సంప్రోక్ష నీళ్ళు చల్లుకో. ఆత్మానం ఒక టెంకాయ ఇవ్వండి సార్. ఆత్మానం సంప్రోక్ష ప్రాణ అమృతమాప ప్రాణ విగ్రహం ప్రతి చెప్పండి. స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వాం అస్మిన్ పరిపూర్ణే అక్షులు చేసేయండి. శిరో భవ తీసుకోవాలి. అదే సార్ శిరో భవ గర్వ భవ ఇదేమా ప్రింట్ చేసి అంటే దగ్గర రావట్లేదు చిన్నగా తీసుకొచ్చి పెట్టేసి దీపారాధన ఈ పక్కన ఎక్కడ పెట్టాము ఏం పర్లేదు. పైకి అక్షరం పట్టుకొని నమస్కరించుకోండి. ఒకసారి మనస్ఫూర్తిగా గణపతి ధ్యానం చేసుకోండి. ఓం గణానా పట్టుకోవడమే ఈ 3 తీసుకోవాలి అక్షంతరం సరేనా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతకాణం భవసంచిత పాపోఘావిఘ్నం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నాజమహం భజే. ఏకదంతం సూత్రకరణం గజవత్తుభుజం ఆసాంతరం ధ్యాయదాయకం. 3 సార్లు అత్త గిన్నె బొమ్మ దగ్గర పెట్టుకున్నా లేకపోతే దీంట్లో ఉంది కదా ఈ పైన నీళ్ళు తీసుకో. తామపాకులతోటి దేవుడికి చూపించు. 3 సార్లు పాదయో పాద్యం సమర్పయామి. మరలా ఇంకోసారి హస్తముఖ్య ముఖ్యేషు సమర్పయామి. 4వసారి నీళ్ళు చల్లు దేవుడిని చల్లు. ఓం ఆపో స్నానాంతరం ధార్మికం సమర్పయామి. అక్షంతలు పట్టుకోండి. వస్త్రం అహంగా పూయమాన అభిచంద్ర భర్త వేణు హిరణ్యాభ్యస్వాదేవశోమ శ్రీమన్హస్వామి. వస్త్రాదేవి దగ్గర వేసేయండి. వస్త్రార్థం అక్షరం సమర్పయామి. మళ్ళీ పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్యమగ్రే పట్టుకుని శుభ్రం యజ్ఞోపమి వేసేయండి. యజ్ఞ రక్షణం సమర్పయామి. పుష్పంతో గంధం చేయించండి. గంధం ఎప్పుడుంది? గంధం మనకి ఇవ్వమ్మా. నీళ్ళు వేసుకున్నారా? ఆ నీళ్ళు తమలపాకు వేసుకోమ్మా. తమలపాకు నీళ్ళు వేసుకొని పుష్పంతో ఇగో ఈ పుష్పం ఉంది కదా తీసుకో. ఇలా ముంచు సేకరించు. గంధద్వారాన్ని దగ్గర పెట్టుకో. గంధద్వారం శాంతిలక్ష్మి ఈ సరిపోతున్నాను. ఈ శ్రీం సర్వభూతానాం తామిహోపహవే శ్రీం శ్రీగంధాం ధారయామి. శ్రీగంధం పరికల్పయామి. చాలండి. అక్షంతలు వేయండి. ఆయన దేవరాయని ఇద్దరు అయ్యాలి. ఈయనండి ఇద్దరు అయ్యాలి. ఆయన దేవరాయని దూర్వారోహంత పుష్పుని హరిదాస్య పునర్మి పుష్పాభరణ లక్షణమి. చెరొక పుష్పం పెట్టండి. చెరొక పుష్పం ఇవ్వండి. ఈ గులాబీ పెట్టానా చెరువులు పెట్టండి. ఇక్కడ దేవుని పెట్టండి. పుష్పమాలికాన్ సాధి. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విక్తాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః ఓం కోమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపురజాయ నమః ఓం సర్వదుర్గాయ నమః ఓం కుమారపురాయ నమః పుష్ప అక్షర పూజాం సమర్పయామి ధూమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం చుక్కని నమస్కారం దీపం నమస్కరించుకోండి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి చాలు తదహ ప్రోక్ష్య పరిశిచ్య ఇక్కడ బెల్లముక్క చూశాను సమర్పయాం దేవుడు కట్టండి సంతత శ్రీరస్తు సమస్త మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు కలకత్తుకొని జయ బోలో గణేష్ అక్కడ పెట్టేసి దీని పిలిచిన జయ బోలో గణేష్ భగవాన్కి జయ హర పార్వతీపదయే హర హర మహా కూర్చో హర హర మహాదేవ హర రెండు పుష్పాలు చెరువు పుష్పం పెట్టుకోండి చెరువు పుష్పం ఇప్పుడు కలశం చెంబు స్థాపన చేస్తున్నారు. భవభయ హరం సర్వ సాంగం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దొరుకుతుంది కదా ఇక్కడ ఓం పక్కన కదా పక్కకు తెలుస్తుంది. ఓం నమో 3 కూర్చోండి 4 4 + 3 7 వాసుదేవాయ 5 7 5 12 దీన్ని ద్వాదశాక్షి మహామంత్రం అంటారు. నారద మహర్షి ధ్రువుడు అంటారే ధ్రువ స్టార్ ఉన్నాయి 4 స్టార్ అంటారే ఆయన ఉపదేశ మహామంత్రం అన్నమాట. అంటే ఇంకా ఆ మంత్రంతో పూర్తి చేస్తే కనుక కొద్దిగా తలుచుకుంటే ఆ కొద్ది కోరిక పెద్ద తీసి ఎక్కువ ఇస్తాడనమాట. మన కోరిక చిన్న కోరిక ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ తీసి ఎక్కువ రిజల్ట్ ఇస్తాడనమాట. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కువ సార్లు అక్షంతలు వేసిన పుష్పాలు వేసిన నీళ్ళు వేసినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవ అనుకుంటే మంత్రం అనుకోండి. ఎన్నిసార్లు ఎక్కువ సార్లు అనుకోండి నిద్ర కూడా ఏమా అది. ఎందుకంటే ఈ మంచి మహా పవర్ఫుల్ మంత్రం అన్నమాట. మళ్ళీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఒకసారి చేసుకుంటారు కాబట్టి ఇది ఆ నారాయణ వాడు స్క్రిప్ట్ అది చెప్పడు కాబట్టి అది ఎక్కువ సార్లు చేసుకుంటూ పెట్టుకోండి. పంచాంతర చేయాలి తర్వాత దగ్గర ఉంచుకోండి. పంచాంతర భగవతి వాసన కావాలి ఆవాహయామి ఆవృతమి మళ్ళా తీసుకొని దేవుడికి అక్కడ చూపించి దీంతో స్వామివారి మీద వేసే పాదయో పాద్యం సమర్పయామి. అంటే స్వామివారిని పిలిచాము వాళ్ళు మిగిలిస్తున్నాం అనమాట. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ హస్తయో రక్తం సమర్పయామి. కాల్చి నీళ్ళు ఇస్తున్నాం చేతులు ఓడిపోవడానికి. ముఖాలు నిలుస్తున్నాం. ముఖేశ్వరు అంటే సాక్షాత్తు ఒక మనిషికి మన చుట్టానికి ఎంతైతే అది చేస్తామో అదేదాన్ని చేస్తామో దేవుడికి ఇస్తాం అనమాట. ముఖేశ్వరు రాజమీంద్రం అందుకే అతిథి దేవో భవ ఇంటికి వచ్చిన దేవుడు వాడితే దేవుడు సమానం అనమాట. ముఖేశ్వరు రాజమీంద్రం ఎన్ని సపో ఇంటికి చుట్టం ఉంటాయనుకో వాళ్ళకి తీస్తున్నాం అనుకో దేవుడికి తీసి భావించాలి. కాబట్టి అది దాంట్లో శాంక్టిటీ ఉంటుంది అన్నమాట. అయితే ముఖేశ్వరు చదువుకొని 4 చదువులు చదువులన్నా ఎక్కడుంది అమ్మ దగ్గర ముఖేష్ దాచిన కానీ అహో అంతే అందరికీ మేము ముఖేష్ దాచిన యూనివర్సల్ ముఖేష్ దాచిన కొద్దిగా నీళ్ళు పోస్తుండు. పంచామంటే హితనపయామి నాన్న ముందు కొద్దిగా పాలు పోయినా మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. దాని మీద విగ్రహం మీద అన్నింటినీ పట్టుకోండి. మళ్ళా చేద్దాం పక్కన పెట్టుకో మళ్ళీ చేద్దాము. దాని పని ఉంది చిన్న వాళ్ళకుండా చూడు. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పెరిగి 3 సార్లు సమర్పయామి. రవి స్నానాంతరం ఇంకోసారి రవి స్నానాంతరం శుద్ధాచూర్యం సమర్పయామి. తతః ఓం చాలు నెయ్యి పోయినా ఇదైనా నెయ్యి ఓం కొద్దిగా పడి పడకుండా మళ్ళీ విక్రమంతం కడగకుండా కొద్దిగా సిద్ధొస్తుందా ఎందుకంటే చాలు స్పూన్ తిండి పెట్టుకో కొండ మళ్ళీ భక్తి భావం
కనుక మన భక్తి భావం ముఖ్యంగానే ఏది యాపిల్ పళ్ళ నుంచి పెట్టారా అదే పొలాల నుంచి మధువనది ఇది మధునా మొత్తం పోసాయి మధునా సమర్పయామి మధు స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి టేస్టీ రుచిగా ఉంటుంది హరి హోం స్నానం మధు స్నానాంతరం శుద్ధాచమనీయం ఆ శర్కరయా ఒక చెరకు గుప్పెడు దాంట్లో వేసిన స్థానంలో వదిలేసి సార్ అది నాకు ఇచ్చి ఆ బాటిల్ నాకు ఇచ్చి నేను చిన్నగా దీంట్లో నీళ్లు పోసి మొత్తం చేపట్టు ऐसे मतलब से ओम ता शर्करया दीक्षां भूतं शक्तिं शुभां मलापहारिकां दिव्यां स्नानक्रम शर्करा स्नानानन्तरं शुद्धा शर्करा పెట్టుకో शर्करा स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ఇప్పుడు టెంకాయ కొట్టిపోయినా టెంకాయ కొట్టు దాని గ్లాసులో పట్టు కొట్టిగో దీంతో పాటు ఎందుకంటే పొరపాటు కాయ పోతే కనుక అది పాడైపోతుంది దీంతో బట్టి రాడ్ ఉందామన్నా ఇప్పుడు మొత్తం విగ్రహం మీద పోసే కొబ్బరి నీళ్ళు చాలా పవిత్రమైన నీళ్ళు అన్నమాట గంకన పవిత్ర నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు మానవ స్పర్శ తగల నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు మనిషి స్పర్శ తగలేదు అనమాట గంగన పట్టుకొచ్చాకో పట్టుకొని మన చాలా పవిత్రం కొబ్బరి నీళ్ళు అందుకోసమే కొద్దిగా రైట్ సార్ ఇప్పుడు తీసుకు చేయి పెట్టు చేయి తీసి పెట్టు అది ఓం బృహస్పతి ప్రసూత స్థానం పుంస ఆ నెయ్యి చక్కెర మొత్తం కింద పడాలి అది ఈ ఫోర్స్కి అది ఈ ఫలం పక్కన పెట్టేసి ఇప్పుడు కాల్ వెళ్తుంది పొంద భౌత్పర్యమ చిన్న నమ బ్రహ్మణే నమస్తే నో వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేశ్యామి పదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతమాం అవతు వక్తారం ఓం శాంతి 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 శన్న పృథివీ శాంత సాగ్నా శాంత సామే శాంత సుజముజమైతు అంతరిక్షం శాంతం తద్వాయునా శాంతం జ్యోశాంత సాధనతో పృథివీ శాంతిరంతరిక్ష వసంత వాంతర్గ శాంతి వహంసర్గోస్య శాంతి పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతయాగం శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాంతి సమేదమస్మృతి శృణుత్యను పశ్యేమ సర్వసకం జీవేమ సర్వసకం అతిమృతమే సంత్వాసించామి యదుషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి శాంతి తత్సం యురావణీమహే గాతుమయజ్ఞాయ గాతుమజ్మదయే దైవీ స్వస్తిరసునః స్వస్తిర్మానుషేభ్యః పూర్వం దిగాతుమేష్యం శన్నో అస్తు ద్విపదే సంస్కృతే ఓం శాంతి శాంతి ఆచారణ ఆమదేవాయ స్థానం ప్యాకెట్ నాకి నాకు కొద్ది ముందు దాంట్లో పోయి పందారు దాంట్లో పడుతుంది చక్కెర అట్టే దాంట్లో పడిపోతుంది ఇప్పుడు దిగిపోసి ఇది మనం తీద్దామన్నమాట సరిపోతుందమ్మా క్లియరా శుభ్రం కొత్త బట్ట ఏమన్నా జ్ఞాపకం ఏమన్నా అది అది ఎందుకంటే నాన్నారు కొత్తది మనం పట్టు పెడతాం పర్లా జ్ఞాపకం ఉందాను సరే వద్దులే చదువు చలి ఉండగా స్వామికి ఏముండవు నాన్న ఈలోగా ఈ తమలపాకుతోటి ఇది 6 సార్లు విగ్రహం మీదను అది మామిడాకుతోటి ఈ మామిడాకుతోటి విగ్రహం మీద ఒకసారి కలసం మీదను చల్లేసి నీకు చదువుతుండ తస్మారంగమా వయస్సు కొద్దిగా తస్లక్షాపైన ఈ పంచాంగమే పంచాంగ స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పి పక్కన అక్కలేదమ్మా పంచాంగాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక్క నిమిషం ఓం పెట్టాలి కలసం ముందు పెట్టాలి వదిలేసి ఇప్పుడు ఇది మళ్ళా చాలన్నా అక్షలు పట్టుకోండి వస్త్రం అనిగా పూయమాన అభిచంద్ర రత్నం ఓ నమో భగవతే వాసుదేవాయ సత్యం 3 చోట్ల అక్షలు వస్త్రమి వస్త్ర అక్షాం పరికల్పయామి మళ్ళీ అక్షలు పట్టుకోండి యజ్ఞోపవీకం పరమం పవిత్రం ప్రాధ్యాపక్రియ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నం చేసేయండి అక్షాం సమర్పయామి పుష్పంతో గంధమైనమ్మ పుష్పది ఈశ్వరికి సర్వభూతానాం తామి హోపశ్రీయం శ్రీగంధాం ధారయామి అన్నిటి మరి మూడు శ్రీగంధార్థం ఆయనపరాయణే పుష్పని అక్షం చేయండి ఆయన దేవుడికి పెట్టచ్చు ఆయనపరాయణ కలసానికి పెట్టు కలసానికి వేసి కలసానికి విగ్రహాలు ఎక్కడ కూడా అన్నీ ఉంటాయి 3 ఎక్కడేసి
సేవ ఒకటే పాయసం ముఖ్యం. అంటే 2 రౌండ్లు చేశాను. ఇట్లా అలాగే ఏకదంతం శూర్పకర్ణం గజ భుజం పాదం అజాన సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాస్మద్గురుభ్యో నమః. ఏకదా నైమిషారణ్యేషేశ్వరకాలయ అప్రచ్ఛురాగం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకసారి నైమిషారణ్యంలో శౌనకాది మహాములంతా కలిసి సూతమర్శనకు వెళ్ళారండి. వీళ్ళు అడిగారన్నమాట, ఓ మహానుభావ, ఈ లోకంలో కోరికలు నెరవేరాలి అంటే ఏమైనా వ్రతం కానీ తపస్సు కానీ ఉందా ఉంటే చెప్పండి స్వామి. వేడుకున్నారండి. వేడుకుంటే అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఆయన కదా. అప్పుడు సూతమర్శనం అనమాట ఏమని, ఇదే విషయాన్ని పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చెప్తాను ఆయన. అంటే నా సొంత మాటలు కానే కాదు, సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట అని చెప్పేసి చెబుతున్నానండి. చెబుతుండగా ఏం చెప్తానని, ఏకదా నారదు యోగి పరానుగాంక్షయ పర్యటన నాలుగు సహజంగా ముల్లోక సంచారి అంటే అన్నిలోక తిరుగుతుంటారు. తిరిగి ఈ భూలోకానికి ఇచ్చేసేయండి. భూలోకి ఇచ్చేయండి. తత్ర దృష్ట్వా జనా సర్వే నానాచే సమీకానో నానసి ఉత్పన్న పచ్చంతి పాపకర్మభి. భూలోకంలో మానవుడే కష్టాలు చూశాడండి. మానవులే కాదు, పశువులు పక్షులు మృగాలు పడే కష్టాలు చూశాడు నారద మహర్షి. చూసి అనుకున్నాడు, ఏం చేస్తే కేదోపాయ దొరకదు, నా సమాజం విష్ణుమూర్తి చెప్తాడని చెప్పనుకొని మహాదేవి వేడి విష్ణుమూర్తి వెళ్ళండి. విష్ణుమూర్తి రాదండి. తత నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. విష్ణుమూర్తి చక్కగా తెల్లగా ఉన్నారు. చేతులే మనసే నువ్వు ఎందుకోసం వచ్చావయ్యా, నీ మనసులో సందేహం ఉన్నట్లుగా ఉంది, చెప్పయ్యా నెరవేరుస్తాను అన్నాండి. అనేసరికి నాయన మర్చి ఒకే జనా సర్వే నాకు సమితాను నాయన ఉత్పన్న పచ్చంతి పాపకర్మభి. భూలోకంలో నాకంటూ కోరికలేవు నాయన. భూలోకంలో మానవులంతా ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు. మానవులే కాదు, పశువులు పక్షులు మృగాలు వాటి పూర్వజన్మలో పాపాలు చేసి ఆ పాపాల ప్రాయశ్చిత్తంగా నీ దుఃఖాలు చూస్తున్నారయ్యా. కాబట్టి జన్మ పాపాలు పోయి మార్గం చెప్పండి స్వామి. వేడుకున్నారండి. వేడుకుంటే అప్పుడు స్వామి సంతోషించారు. ఆయన దేవుడు కనబడి ఏదైనా మంచి కోరుకోవాలి, వరేస్తాను కోరుకోవాలంటే కోరుకోవాలంటే నేను బాగుండాలి, నా కుటుంబాన్ని కోరుకుంటారన్నమాట. అలా కాకుండా ఇది సర్వేజన సుఖిన భవంతు లోక సమస్త దివ్య అనేటువంటి ఎంతో ఇది ఉదాత్తమైనటువంటి ఇది ఆ పవిత్రమైన మాసం కోరుకున్నాను. కాబట్టి చెప్తానయ్యా, ఏంటది వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమట్టి సులభం. ఒక వ్రతం ఉందయ్యా, స్వర్గలోకంలో కానీ భూలో దొరకనటము, దాన్ని సత్యనారాయణ వ్రతం అంటారు. దాన్ని ఎవరైతే విధి విధానంగా చక్క శ్రద్ధాభక్తులు తెలుసుకుంటారో వాళ్ళకి సద్య సుఖం ప్రాప్నోతి మనోవాంఛ భద్రమం. వెంట సుఖాలు కలుగుతాయి, మనసులో కొన్ని నెరవేరుతాయి అని అండి. అనేసరికి ఇప్పుడు నారద మహర్షికి అనేక అనుమానం వచ్చి, స్వామి సత్యనారాయణ స్వామికి ఏ రూపం స్వామి, విష్ణుమూర్తి అవతారమా, శివుడు అవతారమా, అమ్మవారు అవతారమా, ఎవరిని పూజించాలంటే నాయన ఇది సత్యనారాయణ స్వామి అంటే హరిహర హిరణ్య గర్భ. హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే శివుడు, హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడు అయ్యే సత్యనారాయణ స్వామి అంటే. కాబట్టి ఆయన్ని పూజించాలి. కాబట్టి దీంతో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య విష్ణు శివ అంటారు. అంటే శివుడు రూపమే విష్ణువు, విష్ణు రూపమే శివుడు, శివుడు హృదయమే విష్ణు, విష్ణు హృదయమే శివుడు అనమాట. ఇక్కడ ఆ శివకేశవ అభేదం లేనే లేదు. కాబట్టి ఎవరి స్వామివారిని ఏ రూపంలో పూజించు అని విష్ణువు స్వరూపుడుగా భావించవచ్చు అని చెప్పారండి. అయితే స్వామి సత్యనారాయణ చెప్పారు కదా, ఎప్పుడు పూజించాలి స్వామి, ఏ నెలలో పూజ. సహజంగా ఇది శివుడికి అయితే సోమవారం అని, ఆంజనేయుడు మంగళవారం అని, అయ్యప్ప స్వామి బుధవారం అని, సాయిబాబా గురువారం అని, అమ్మవారికి శుక్రవారం అని, వెంకటేశ్వర శనివారం ఒక వారం ఉంది కదా, సూర్యుడికి ఆదివారం ఉంది, ఒక దేవుడు ఒక వారం ఉంది, మరి ఒక మాసం ఉంది, కార్తీక మాసము, ధనుర్మాసము, ఆశ్వర్య మాసము అని చెప్పేసి ఒక దేవుడు ఒక మాసం ఉంది. మరి ఈ కార్తీక సత్యనారాయణ స్వామిని ఎప్పుడు పూజించాలి స్వామి అంటే ఇది కార్తీకే మార్గశిరే మాఘవే మాధవే మాసే. కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ, అయితే వైశాఖ మాసం పూజించవచ్చు. ఆయా మాసాల్లో ఏకాదశ్యాం పూర్ణిమాయాం ఏకాదశి పూర్ణిలో పూజించవచ్చు. కాబట్టి అంతే కదయ్యా, ఏనికైనా ప్రతి దివస ఏదైనా పూజించవచ్చు. స్వామిని పూజించాలంటే ఒక నియమిత తిథి కానీ వారంగా నక్షత్రం ఏమి కానీ ఏముండాలండి, చేసుకునే భక్తుడికి భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఈ మూడు ఉంటే అది ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం స్వామిని సంతోషిస్తారయ్యా. ఎందుకంటే స్వామి ఎటువంటి వారు భావగ్రాహి జనార్దన. మన భక్తి భావాలు చూస్తారు కానివ్వండి, ఇది ఆ 10 days ఊరంతా తెప్పించామా, భోజనాలు పెట్టామా, అదే ఇంకా చెప్పాను కదా, ఇంకా గులాబ్ పూలతో పూజ చేసామా, అది యాపిల్ పళ్ళం వచ్చి పెట్టామా, అది పులారేసి వచ్చి పెట్టి చూడరన్నమాట. భక్తి భావంతో పత్రం పుష్పం ఫలం తోయు ఏమైనా సంతోషిస్తారు. కాబట్టి భక్తి భావంతో పూజ చేయాలయ్యా. కానీ విశేషంగా ఏంటంటే ఆ పూర్ణిమ ఏం చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది అని చెప్పారండి. అయితే స్వామి
ఆ కిం ఫలం కిం విధానం చ కిం కృతం. సహజంగా మానవులు ఒకరికి ఉంటుంది అంటే ఏమైనా పని చేయండి బాబు అంటే నాకేంటి అంటారు అనమాట, ఉపయోగం అంటారు అనమాట. కాబట్టి దీని ఫలితం ఏంటయ్యా, కిం ఫలం కిం విధానం చ కిం కృతం, దీని ఫలితం ఏంటయ్యా అని అడిగారు. మళ్ళీ విష్ణువు చెబుతాడు, ఇదండి దుఃఖ శోకాది శమనం ధనార్థం, దుఃఖాన్ని శోకాన్ని పోగొడుతుంది, ధనాన్ని ధాన్యాన్ని పెంపొందిస్తుంది, సంతానం సంపత్ప్రదం, మంచి సంతానాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది, ఆ సంతానానికి సిద్ధి బుద్ధి విద్య జ్ఞానాన్ని ఇస్తుంది సంతానానికి. కాబట్టి ఇంకా సర్వత్ర విజయప్రదం అంటే విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే మనోవాంఛ ఫలధ్రువం, మనసులో ఏదైతే కొనుగోలు నెరవేరుస్తున్నాయని చెప్పారండి. ఇది ఫలితం అండి. మళ్ళా కిం విధానం, ఆ విధానం ఏంటయ్యా అన్నారండి. అంటే ఈ సత్యాగ్రహం ఎప్పుడు చేసుకొచ్చుకుంటాడు, ఆ రోజు పొద్దున లేవాలి, అది లేచి స్వామి ఈరోజు వ్రతం చేద్దాం అనుకుంటున్నా స్వామి, నీ అనుగ్రహం కలిగింది స్వామి, వేడుకోవాలి స్వామి అనుకుని పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఎందుకని శివుడాన్ని అనేప్పుడు సీమైన పట్టదు, మనం ఏ పని చేసినా సరే ఆ భగవంతుని అనుగ్రహం కావాలన్నమాట. కాబట్టి ఇది అనుగ్రహం తీసుకొని ఆ పదానికి ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత బంధుమిత్రులు చక్కగా అక్కడ ఒక దేవాలయంలో కానీ ఇంట్లో స్వయంగా కానీ ఇంట్లో నది ఒడ్డున కానీ లేకపోతేనేమో ఇంకా ఉద్యానవనంలో కానీ పక్కన చేసుకోవచ్చు అనమాట. ముందుగా పూసెత్తిన ఆవు పేట అలకాలి, 5 గంటలు ముగ్గులు పెట్టాలి, ముగ్గులు పెట్టి ఒక మంటపం ఏర్పరచాలి, ఆ మంటపం దృఢంగా వస్త్రం వేయాలి, ఆ పైన బియ్యం పోయాలి. ముందుగా గణేశ పంచలోక పాలకుని నవగ్రహాలని అష్టకు ఆవాహన చేసుకోవాలి. ఎందుకంటే చెప్పే ప్రోటోకాల్ అనమాట. చివరిగా కలశ సత్వం ఆవాహన చేసుకొని వారి గ్రహాశక్తిగా అష్టోత్తర సహస్రనామాన్ని పూర్తి చేసుకొని స్వామి నిధులు సమర్పించుకొని బంధుమిత్రులు కలిసి చక్కగా 5 కథలు విని ఆ ప్రసాదం స్వీకరించి చక్కగా స్వామివారికి ప్రీతి కలగడం నాట్యం కూడా చేయాలట. నాట్యం చేస్తారా చివరి నాట్యం చేయాలట. కాబట్టి నాట్యం చేస్తే నృత్యం తెలిసి ముందుగా మనకు తెలుసు, రోజు చేస్తాను నృత్యం తెలిసి ఆమె గీతం పాట పాడాలి, నాట్యం చేయాలి. మీ ఎవరు చేస్తారు ఇది రాగనుకోండి, అక్షర చేసేయండి. అట్లా స్వామి చాలా మంచివారు మీలాగా మాలాగా, కాబట్టి అక్షర సంతోషిస్తారన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయాలయ్యా, ఇది విధానం అయ్యా అన్నారండి. అయితే స్వామి ఏది ఆ యొక్క కేన కృతం తద్వ్రతం, ఆ వ్రతం ఎవరు చేశారా స్వామి అంటే నాయన చెప్తారు కొద్ది ప్రారంభించుకొని అని చెప్పేసి మొదటి అధ్యాయం ముగించారండి. ఇది రేవాఖండే ప్రథమోధ్యాయ సమాప్త భగవానికి జై అంటే మొదటి అధ్యాయంలో వ్రత విధానం ఫలితం చెప్పారండి. కాబట్టి మళ్ళా కొద్దిగా అక్షరం వేసావు కదా, టెంకాయ కొట్టు జాగ్రత్తగా. వేరే గ్లాసు ఉందా, వేరే గ్లాసు ఉందమ్మా అమ్మా. ఓం ప్రణాయ స్వహ, ఓం గణాయ స్వహ, ఓం జ్ఞానాయ స్వహ, ఓం ధనాయ స్వహ, ఓం శ్రవణాయ ఆనందకర్పూరమహమే నీరాదర్శనాంతరం శుద్ధ ఆచమయం సమర్పణ కదనా సంతత శ్రీరస్తు సమస్తమాని భవంతు ఇష్టశ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు ఇష్టం సత్యం భగవానికి జై. మన అక్షర పడుతున్నా అది ద్వితీయోధ్యాయ రెండో చెబుతారండి. ఏంటి స్వామి వ్రతం చేసుకునే ఫలితం పొందారంటే కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు అండి. అతను వృత్తి ఆ రోజు కూడా ఆ నగరంలోకి వెళ్ళి భవతి భిక్షను అని అడుగుతూ భిక్షను తీర్చాలని ఉంటున్నమాట. ఆ విధంగా నిరంతరము ఇది భిక్షాటన కలుగుతుండేవాడు. భిక్షాటన చేసినప్పటికీ ఆయన వృత్తి భిక్షాటన, కానీ ప్రవృత్తి మాత్రం ఎప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూనో, అదే ఓ నమో నారాయణాయ అంటూనో, ఓ నమ శివాయ అంటూనో, ఓ శ్రీమాతను ఎప్పుడు భగవనాశనం చేస్తున్నాడు, భగవనాశనం చేస్తుండేవాడు అనమాట. ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు, నిరంతరం భగవనాశనం కడుతూ ఉండేవాడు. ఆ విధంగా భగవన్నామస్మరణ చేయగా కలవు స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ మోక్షం అనమాట. వేరే అక్కడ వెనకటి యుగాలు అయితే మోక్షం కలగాలంటే అనుగ్రహం కలగాలంటే కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చేది, భార్య పిల్లలు వేసి తపస్సు చేయాల్సి వచ్చేది. కాబట్టి ఆ ఎంతో నియమం ఇష్టంగా ఉండదు. కానీ ఈ కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి, ఈ భగవన్నామ స్మరణతోటి మోక్షం అనమాట. కాబట్టి ఎక్కువ సార్లు దేవుడు తలుచుకుంటూ ఉండాలి, నిరంతరం దేవుడు తలుచుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేయగా అతనికి అనుగ్రహం కలిగిందండి. అది కలిగేసరికి సాధ్యండి దైవం మానవ రూపేణ అంటారు అనమాట. దానికి సాక్షాత్ దేవుడు వచ్చాడు ఎట్లా వస్తాడు, వేరే మనిషి రూపంలో వస్తాడు. అందుకే దేవుడిలాగా దిగిరాడు. సినిమాలో దిగి వస్తాడు కానివ్వండి, నిజంగా ఇది దిగిరాడు. కాబట్టి దైవం మానవ రూపేణ ఆయన కూడా ఒక మనిషి ముసలి బ్రాహ్మణుడు కూడా వచ్చాడు. స్వామివారు కూడా వచ్చి అడిగాడనమాట, పోయి బ్రాహ్మణ నీవు ఎందుకయ్యా ఇప్పుడు అది దుఃఖాన్ని తెలుసుకుంటావు, ఇది ఏడుస్తుంటే కారణం ఏంటంటే నాయన నేను బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ గర్జనలో ఎన్నో పాపాలు చేశాను, ఆ పాపాలు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు దుఃఖాన్ని చూస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని చూస్తే మహానుభావులాగా ఉన్నారు. కాబట్టి దయచేసి జన్మ పాపాలు పోయి మార్గం చెప్పండి స్వామి అని అనండి.
అనేసరికి ఆయన కూడా ఇదే మొదలు చేయకుండా కానీ సత్కారం చేయవయ్యా, చేసుకొని ఒకటే కోరుకో స్వామి, నీ అనుగ్రహం కలిగింది స్వామి, నా జన్మ పాపాలు పోయి స్వామిని కోరుకోవయ్యా అన్నాడండి. సరికి అయితే స్వామి అలాగే చేస్తాను, మన విధానం ఏంటి స్వామి అంటే మనకు మొదలు చెప్పినట్టుగా ఆ వ్రత మొత్తం చెప్పాడండి. చెప్పేసరికి అయితే స్వామి నువ్వు చెప్పినట్టుగా కార్తీక పూర్ణిమ చేస్తాను అనుకున్నా అండి అని చెప్పేసి ఆ కార్తీక పూర్ణమి ఇప్పుడు చూస్తున్నామన్నమాట. చూడగా అతని ప్రదర్శన కార్తీక పూర్ణిమ రానే వచ్చింది. అప్పుడు ఇది పొద్దున లేచి స్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, ఇది అనుగ్రహం కలిగి స్వామి నమస్కరించుకొని ఇప్పుడు కూడా ఆ కార్తీక విధుల్లో భవతి భిక్షాన్ని అడిగేవాడు కాస్త అమ్మ సాధ్యం వ్రతం అనుకుంటున్నాను, మీ అనుగ్రహతి సహాయం చేయమని అడిగారండి. అయితే ఎవరు కావాలని సహాయం చేశారు, పూజకి ఏమేమి సమకూరినాయండి. చాలా సాయంత్రానికి ఉపవాసం ఉండి కొన్నతోనే యథాశక్తిగా స్వామివారిని పూజ చేసుకున్నాండి. యథాశక్తి 9 తెప్పించుకొని పూజ చేసుకొని ఏం కోరుకున్నాండి, స్వామి నా జన్మం దగ్గర పూజ చేసుకోవాలని కోరుకున్నాండి. సహజంగా ఈ లోపలండి ఆ పూజలు చేసి కోరికల భక్తుల వంతు అవి నెరవేర్చ భాగం కోరుకుండి. ఆ కోరిక ఎలా ఉండాలండి, సమంజసంగా ఉండాలి. అంతేగాని ఇది ఇంద్రుడు కావాలి, మన లెవెల్కి తగ్గట్టుగా మన యొక్క ఇది భక్తి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని ఇంద్రుడు కావాలి, చంద్రుడు కావాలి, ఎంసెట్ రాయడం చేయాలి, ఎగ్జామ్ రాయకుండా ఎంసెట్ ర్యాంక్ రావాలి కోరుకోవద్దు అన్నమాట. కాబట్టి అది ఆ యొక్క అది మామూలు సమస్యను కోరుకోవాలి. దీనితో మామూలు కోరిక కాబట్టి నెరవేర్చాడు, అనుగ్రహించాడు. వెంటనే బాగా బ్రహ్మాండ ఉద్యోగం వచ్చాడు. ఎంతగా అంటే సహజంగా ఆ కాశీ నగరంలో భిక్షణ జీవించేవాడు కాస్త ప్రతి కార్తీక పూర్ణమికి వ్రతం చేసుకుంటూ ఇది చనిపోయి ప్రతి నాడు అష్టతనం విద్యాన్ని చనిపోయే తర్వాత విష్ణువు వెళ్ళాడని చెప్పారండి. అయితే నా సమస్య ఇంకోటి మనం వచ్చింది. అయితే స్వామి ఆ బ్రాహ్మణుడైనా ఇంకెవరు ఉన్నారా స్వామి అంటే ఉన్నారు ఆయన. ఏకం కాష్టక్యత ఆసీత్, ఒకనొక కట్లను జీవించేవాడు ఉన్నాడు. అతని వృత్తి ఏంటి, రోజు అడిగి కట్టెలు కొట్టి నెత్తిన పెట్టుకొని స్వయంగా ఇంటింటికి తిరిగి అమ్మడం చూస్తారన్నమాట. ఆ విధంగా 2 పూట కష్టపడ్డప్పటికీ 2వ పూట భార్యలో ప్రస్తుతం వచ్చేది. అది తన జీవితం కొనసాగిస్తున్నాడు. ఆ విధంగానే కొనసాగిస్తుండగా పొద్దున బయలుదేరు డెలివరీ కలిగింది. అనుగ్రహం అన్నీ కలుగుతాయి కదా అని చెప్పారండి. అయితే స్వామి మీరు బ్రాహ్మణ కాబట్టి ఉపాయం తీసుకున్నారు, మరి నేను బ్రాహ్మణ కాను కదా, మరి నా సంగతి ఏంటంటే నాయన వ్రతాన్ని బ్రాహ్మణ నియమదయ బ్రాహ్మణ క్షత్రియ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ చేసుకునే భక్తులకి శ్రద్ధ భక్తి విశ్వాసం ఉండాలి అని చెప్పారన్నమాట. చెప్పేసి అయితే స్వామి ఇక్కడి నుంచి సాయంత్రానికి కట్టలేకపోతే ఎంత డబ్బులు వస్తాయో ఆ డబ్బులు మొత్తం పెట్టి ఇవాళ వ్రతం చేస్తాను స్వామి. కాబట్టి మాకు మంచి పని చేయాలంటే దానికి ముహూర్తం కూడా దేవుడు పూజ అంటే అది ముహూర్తం కూడా అక్కడనమాట. వెంటనే చేశారన్నమాట అనుకున్నాడు. అనుకొని ఆ కట్టెలు తీసుకొని బాగా ధనవంతుడి మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ కట్టెల్ని రూపాయి కట్టెల్ని 3 రూపాయలు చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళు 10 రూపాయలు కొనుక్కున్నారు. ఎందుకంటే అనుకోకుండా ఆ కట్టెల్లో గంధపు కట్టెలు వేసాయి అన్నమాట. కలిస్తే ఆయన గుర్తించిన వాళ్ళు గుర్తుపట్టారు. పిచ్చివాడు గంధపు కట్టె తక్కువ రేపు అమ్ముతారని చెప్పేసి ఎక్కువ డబ్బు కొనుక్కున్నారు. ఆహా స్వామి నీ ఇల్లు చాలా విచిత్రం కదా, ఇది ఆ పూజ చేస్తా ఉంటే డబ్బు వచ్చింది, పూజ చేస్తే ఇంకెంత తగిన తీసుకుని సంతోషి సోమవారం నమ్మకం ఇంకా బాగా పెరిగి నమ్మకంతో తను కూడా పూజ చేసుకున్నాండి. పూజ ఏం కోరుకున్నాండి, స్వామి నా వ్యాపారము ఉద్యోగం పెట్టే స్వామి కోరుకున్నాడు. నేను చెప్పుకున్నాను కదా, కోరికలు భక్తుల బంధు ఇది అవుతుంది భావించడం భగవంతుడు అన్నమాట. ఉద్యోగం వచ్చింది. ఎంతగా అంటే ఇది ఆయన స్వయంగా అడిగితే ఉద్యోగం వస్తారు ఆయన చెప్పడానికి. ఇంతకన్నా ఉదాహరణ అక్కడ చెప్పు 2వ అధ్యాయం ముగించారండి. ఇది రేవాకంటే ఇది వచ్చి సమాజం గురించి చేయబోతున్న నష్టం ఏంటో చెబుతున్నారు. ఎక్కడే చేసుకోవచ్చు అతను చేయబోతున్న నష్టం ఏంటి చెబుతున్నారండి. ఒక నగరంలో ఒక వణిక్ ఉన్నాడండి. వణిక్ అంటే వ్యాపారస్తుడు అనమాట. అతని వ్యాపారం ఏంటి, పడవల్లో రత్నాలు ముత్యాలు వస్తువులు తీసుకొని విదేశాలకు వెళ్ళి ఎక్కువ ధర కమ్మి బాగా లాభాలు అన్నమాట. ఆ విధంగా తన వ్యాపారము 3 పూలు అక్కడ కొనసాగిపోతుందండి. కొనసాగిపోతుంది. మనం డబ్బు సంపాదించాడు. అప్పుడు అది విదేశానికి కానీ ప్రస్తుతానికి రాజు అనుమతి కావాలన్నమాట. వీసా పాస్పోర్ట్ లాగా స్టాంపింగ్ లాగా అనమాట. అందుకని రాజు అనుమతి కోసమై ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్తే అక్కడ రాజు అక్కడ వెళ్ళా రాజా ఆస్థానం లేదు, భద్రశీల అనేది ఊరు తెచ్చుకున్నారండి. వెంటనే వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాజుగారు ఆకాశం అని పందిరి వేసి భూమిలో పెట్టి వేసిండగా రంగరంగ వైభవంగా సత్కారం చేస్తున్నాడండి. చేస్తుండటంతో ఆయనకి రాజుగారికి వ్యాపారం బాగా పరిచయం ఉందన్నమాట. ఆ పరిచయం బాగా ముందాక వెళ్ళాడు. పూజంతా చూశాడు. ఆ ప్రసాదం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన నాస్తికుడు తెలియగానే ముందు రాజుగారు కాబట్టి తీసుకున్నామాట. వేరేవాడు తీసుకున్నాడు కానీ కాదు, మొత్తానికి తీసుకుని అడిగాడనమాట. ఓ రాజా, నీకు ధనం ఉంది, రాజ్యం ఉంది, భోగ భాగ్యం ఉన్నాయి. 5వ అధ్యాయం అండి. ఈ దీంట్లో చెప్పారండి సహజంగా ఈ లోకం ఇట్లా కలుగుతుంది. ఇలాగని ఇష్టం దీనికి ప్రమాణం. ఆ తర్వాత ఈ లోకంలో రాజు పేద తేడా ఉందండి.
డబ్బు ఉన్న వాళ్ళు తేడా ఉందన్నమాట. కానీ స్వామి దృష్టిలో ఎవరైనా ఒకటే, డబ్బు ఉన్నా లేకపోయినా, రాజైనా పేదైనా ఒకటే. కానీ దేవుడి దగ్గరికి వచ్చే గొప్ప అహంకారం నష్టమైంది స్వామి అడిగారు అనమాట. శివజ్ఞానికి సమానం చెబుతున్నాడు. ఎలాగంటే మన దేశంలో ఒక రాజు ఉన్నాడు, మహారాజు ఉన్నాడు. ఆయన చక్రవర్తి అన్నమాట. ఆయన రాజాధిరాజు, ఆయనకి తుంగధ్వజుడు అనమాట. అయితే ఆయనకి కొన్ని సామాన్లు కొంచెం కుంకుమ కూడా ఏమో, ఆయనకి కొన్ని సామాన్లు రాజ్యం అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే చల్లని తల్లికి చంద్రహారతి. సత్యం స్వామి శ్రీ సత్యనారాయణ
కృష్ణ ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ ఉచ్యతి శాస్త్ర ప్రణామ ఉచ్యతి శాస్త్ర జనార్దన యాదృశి విష్ణోశ్చ హృదయగం శివః యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తి ఆయుషి నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంత క్షేమంగా ఉండాలి అని అన్నమాట ప్రపంచం అంతా. హరి ఓం పట్టుబట్టడం ఇద్దరు అది మీరు పైన పువ్వా వేసుకోండి. పువ్వా లేదా అలాగే వదిలేసేయండి. బొట్టు పెట్టుకుని ఇద్దరు బొట్టు పెట్టండి, వారికి బొట్టు పెట్టండి. ముందు వారి ఇద్దరు కల్పించేసేయండి. ఇద్దరు కల్పించేసేయండి. ఓం ధనం ధాన్యం పశు ఆయన బొట్టు పెట్టమ్మా, మీరు బొట్టు పెట్టండి. ధనం ధాన్యం పశువుల లాభం సంవత్సరం దీర్ఘమాయు మీ వివాహంగా ప్రథమ సత్య సంవత్సరం మీ మామగారు ఇంటికి వెళ్ళండి. భోగ నాగేశ్వరరావు గారిని సమర్పించుకున్నవి, మీ పుట్టింటి వారిని సమర్పించుకున్నవి నూతన పొట్టిలు మధువర్త ద్వయం పశువులు పశువులు సర్వాభరణమును పశువులు సర్వాభరణమును కలుసుకున్నాను. ఒక కుట్టించాల్సిన ప్యాంట్ షర్ట్ కుట్టుకు లేకుండా కుట్టుకు ఇవ్వాలి. కుట్టించాల్సిన ఆధునిక వస్త్రద్వయం ప్యాంట్ షర్ట్ ఉందా కింద ఎక్కడ ఉంది? రైట్ మంచిగా రైట్ ఇచ్చేయండి. అక్షంతలు ఇద్దరు అక్షంతలు అక్కడ ఉంది. అక్కడ అక్షంతలు లైట్ పెడితే ముందు పెట్టాలి. అక్షంతలు పశువు రైట్ ఇద్దరు అక్షంతలు వేయండి. శీఘ్ర సుపుత్ర ప్రాప్తిరస్తు అన్యోన్య గోత్రాభివృద్ధిరస్తు. రైట్ ఇదేనా? ఇంకెవరు ఇంతేనా? రైట్ వస్తానా? ఒకసారి మీరే ఏది మంగళహారతి ఇచ్చేది ఒకసారి. పుంసా మోహన్ రూపాయి పుణ్య శోకాయ మంగళం చాలు. గంట కొట్టాలి దేవుడికి అతనే. సంతత శ్రీరస్తు సమస్త మంగళాన్ని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు. యాక్చువల్గా మీకు చెల్లి వసే వాళ్ళు ఇవ్వాలి, ఆమె దక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు మంగళహారత పెట్టాలి. మీకు చెల్లి పాపు కొద్దిగా ఇస్తాను. పాప హింసాది ఆదిమృత పాపాన ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణ చేకడుగాన అకాల మృత్యుహరణం శ్రీ సత్యన పాదోదకం పావనం శుభం ప్రసాదేన మనోభీష్ట పరిసిద్ధిరస్తు. మనస్సంతో గుమ్మడిసుకోవాలి. మహేశ్వరి పుత్రాప్రాప్తిరస్తు అన్యోన్య మీరు లేవచ్చు. లేవండి పట్టుకో అట్లా పట్టుకో అది. ఇప్పుడు పిన్ని అందరికి తాంబూలం ఇస్తుంది. కిట్టు ఇక నెక్స్ట్ పెళ్లి కొడుకుని తీద్దామని ఇదంతా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. Please follow me on Instagram, Facebook page, Twitter. I'll mention the link in the description. Bye bye. See you in the next video.